శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పసుకో పార్టీ లీడర్ కమ్ ఎమ్మెల్యే గిరిజన సంఘం లీడర్లను అన్ని గలీజ్ మాటలు అంటున్నాడట. మా బాధలు అసెంబ్లీలో చెప్పునని అడిగినందుకు నోటితోనరాని శుభులతోని ఈనరాని మాటలు అన్నాడట. ఎమ్మెల్యే సార్ ఎందుకట్లా అంటాడు? తెలుగుదేశం వాళ్ళు నేర్పిన క్రమశిక్షణ అంటే అదేనా అంటే ఇక ఏనుండ్రి. మీరు మాకు సలహా ఇచ్చే రేట్ అంటే మీరు రెండు టీంలు కూర్చొని ఇది తేల్చేయాల్సింది. మరి ఇంతవరకు మీరు ఎలాగ సార్ మరి అసెంబ్లీ వరకు తీసుకెళ్ళారు. మా ఆ మాట అది కూడా చెప్పొచ్చు కదా, డిస్కషన్ అయ్యే వాళ్ళు మీరు అసెంబ్లీలో చెప్పారు కదా, ఆ మాట అది కూడా చెప్పొచ్చు. వాళ్ళు ముందు వచ్చి ఆ మాట అది చెప్పింది మనకు మరి అసెంబ్లీ వరకు తీసుకెళ్ళారు. ఇన్నరా గిరిజనుల బాధల గురించి అసెంబ్లీలో చర్చించి కూటమి సర్కారుకు చెప్పి మా బాధలు వాపే పని పెట్టుకోవాలని అంటుంటే ఎమ్మెల్యే సార్ ఏమంటుండో. 27,000 మందికి సంబంధించినటువంటి వ్యవహారం నియోజకవర్గంలో ఎవరు అడగడం మరి నాకు మాట్లాడుతుంది ఏంటి? నువ్వు మాట్లాడుతుంది బుర్రుండి మాట్లాడుతున్నావా, బుర్ర తెంగి మాట్లాడుతున్నావా, మర్యాద మాట్లాడుతున్నాను పిచ్చోడిని అనుకుంటున్నావా? అయ్యా ఎమ్మెల్యే గారు, మా సమస్యలు సాల్వ్ చెయ్యంటే బుర్ర ఉండి మాట్లాడుతున్నావా అనుకుంటా అట్లా కోపానికి వచ్చి ఇంకేమంటుండో మొత్తం మీనుండ్రి. నీకేమైనా తెలుసా దాని గురించి? 1% తెలుసా నీకు? పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు ఇక్కడ. నువ్వేంటి, నువ్వెలకి ఇచ్చేస్తావు? నువ్వేడరా నాకు అడగడానికి? ఏం చేయాలో నాకు తెలుసు. అయ్యా ఎమ్మెల్యే గారు, మీకు అంత తెలిస్తే మీ కూటమి సర్కారు ఏలుబడిలకు వచ్చి 2 ఏళ్ళు దగ్గరికి రాబట్టే మరి ఇన్ని దినాల కోరే మీరు ఎరగబెట్టింది ఏమున్నది? మా బతుకులు మారేటట్టు మాట్లాడతారని చెప్తున్న గిరిజనుల మీదికి కాలుగాలిన పిల్లు లెక్క ఎగరబడితిరి. మీకు అంతగానం ఎగురమే ఉంటే మొదలు ఇచ్చాపురంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగించుర్రి. ఆదివాసీ బిడ్డల ఆదుకునే ఎగురం చెయ్యిండ్రి. నోరుందని అధికారం ఉందని అడిగినోళ్ళ మీదికి ఎవడ్రా నువ్వని కుక్క లెక్క ఎగబడితే ఏమన్నట్టు? మీకు ఓట్లేసి గెలిపించిన పబ్లిక్ వాళ్ళే ఓట్లేయకపోతే మీకు ఆ ఎమ్మెల్యే పదవి ఉండకపోవు. ఇట్లా మీరు ఎగురకపోదురు. మీరు గనక ఇచ్చాపురం శాసనసభ్యులు కాకుంటే మిమ్మల్ని కుక్క కూడా దేకకపోవు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.